సో ఫైనల్ వచ్చేసరికి మోటరోలా నుంచి ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఆ మొబైల్ ఏదో కాదు, మోటరోలా G67 పవర్. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఖచ్చితంగా ఎవరైతే మోటరోలా నుంచి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మోటరోలా అని కామెంట్ చేయండి. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. ఒక మెయిన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ అయితే ఉంటది. సో ఫుల్ హెచ్డి డిస్ప్లే అన్నమాట. సో దీని యొక్క మెయిన్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అదే విధంగా స్క్రీన్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ అన్నమాట. సో అదే విధంగా దీంట్లో వచ్చేసరికి అల్ట్రా డ్యూరబుల్ ప్రొటెక్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. విధంగా దీని యొక్క మెయిన్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాటరీ చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 15 MP విత్ సోనీ లెన్స్ అయితే సో ప్రొవైడ్ చేశారనమాట. సో సెకండ్ కెమెరా 8 MP అయితే ఉంటది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP. సో మెయిన్లీ బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 4K వీడియోస్ అనేది ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు, విత్ క్వాలిటీకి అయితే వస్తాయి. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ షార్ట్ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలకి మర్చిపోకండి.